JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వార్డుల బై వెరిఫికేషన్లో భాగంగా పూర్వ 52వ డివిజన్ అన్యాయం గురైందని, ఆ డివిజన్లో ఎక్కువ శాతం మైనారిటీలు ఉండడమే కారణమని ఎక్స్ కార్పొరేటర్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అఖిల్ ఫెర్రోస్ అన్నారు. ఇదొక కుట్ర అని, దీనిపై మేము కమిషనర్ మరియు కలెక్టర్ మేడంకు కంప్లైంట్ చేశామన్నారు. చర్యలు తీసుకోకపోతే కోర్టుకు ఆశ్రమిస్తామని అన్నారు. దీనిలో కొందరు అధికారులు కలిసి ఉన్నారని ఆరోపించారు. కార్పొరేటర్ 52 డివిజన్ ఓల్డ్ న్యూ 59 డివిజన్. నా డివిజన్లో బాగా అన్యాయం జరిగింది. మున్సిపల్కి సంబంధించిన టీపీఎస్ వాళ్ళు కరప్ట్ అయ్యి నా డివిజన్కి ముక్కలు చేసిండ్రు. సెంటర్లో ఉన్న 2 గల్లీలు తీసేసి 100 ఫీట్ రోడ్స్ క్రాస్ చేసి 64 డివిజన్లో వేసిండ్రు. ఇంకా 10 ఫీట్స్ ఉన్న సంధిలో లెఫ్ట్ సైడ్ నాకు, రైట్ సైడ్ 64 డివిజన్కి ఇచ్చిండ్రు. ఇది బాగా అన్యాయం. ఇది టీపీఎస్లో పని చేసిన కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఏమో కరప్ట్ అయ్యి మా డివిజన్కి బాగా అన్యాయం చేసిండ్రు. నేను మీ ద్వారా మన కమిషనర్ గారికి తెలియజేయమనగా మా డివిజన్కి న్యాయం చేయండి. మా డివిజన్లో ఇంకా 6 నుంచి 700 ఓట్స్ యాడ్ కావచ్చు. ఆ ఓట్స్లకి యాడ్ చేసి పాత డివిజన్ ఎట్లా ఉండే గట్లా చేసి మళ్ళీ మన జాఫ్రీ మస్జిద్ సంధిలా అంతకుముందు కూడా 6లా ఉండే. ఇప్పుడు దానికి చూడడానికి ఇప్పటిదాకా ఎవరు రాలే 5 years నుంచి. ఆ 2 సంధి కూడా నేనే చూసిన. ఇప్పుడు నా డివిజన్ తీసుకుపోయి నాగిని బార్ మెట్రా థియేటర్ నుంచి ఇచ్చిండ్రు. నాకు మొత్తం కమర్షియల్ ఉన్నది. అది 2-7-212 నుంచి 2-7-300 అవుతున్నమాట దాకా టోటల్ కమర్షియల్. అది బస్ స్టాండ్ ఉంది, దాంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉన్నది, మల్టీప్లెక్స్ ఉన్నది, కలెక్టరేట్ ఉన్నది. దీంట్లో పబ్లిక్ ఉండదు, ఓటు వేయరు వీళ్ళు. ఇది బాగా మన వాడలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. శానిటేషన్ ప్రాబ్లం బాగా అవుతుంది. నేను కమిషనర్ గారిని కోరుతున్నా నాకు మా వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఒకవేళ మళ్ళీ మీరు సర్వే చేసి మాకు అన్యాయం మళ్ళీ ఇట్లనే అన్యాయం చేస్తే నేను మీకు హెచ్చరిస్తున్నా, నేను కోర్టుకి పోయి ఎలక్షన్ ఆపేస్తా. ఇది మన ఈ బీజేపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని దిద్దిండ్రు మొత్తం సంధిలు. మైనారిటీ వార్డులకి మొత్తం నాశనం చేసిండ్రు. ఇది ఇంట్లో కూర్చొని దిద్ది వాడవాళ్ళకి మొత్తం వాడవాళ్ళకి నాశనం చేసిండ్రు. ఈ చేసిన బీజేపీ వాళ్ళు కుట్ర. వాళ్ళు నేను ఆరోపిస్తున్నా, పాత మేయర్ సాబ్ ఇంట్లో కూర్చొని దిద్దిండ్రు. ఇది నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కూడా చూపెడతా. మా డివిజన్లో ఎట్లా చేసిండ్రు, మా మైనార్టీ డివిజన్ అందరూ కరీంనగర్లో ఎట్లా నాశనం చేసిండ్రు తెలుసు మనకు. వాళ్ళు ఎంతైనా చేసుకొని మా పార్టీ ఎంఐఎం తరఫు నుంచి ఇన్షాల్లా అవుతాలా మేము 20 నుంచి 22 సీట్లు గెలుస్తాం. మీరు ఎంతైనా మాతోని అన్యాయం చేయండి మాకు, కానీ మేము పట్టుదలలో ఉన్నాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ మేము మా ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ సాబ్ కూడా పంపినాం. ఇది కనీసం మా డివిజన్లో పాత డివిజన్లో ఎట్లా ఉండే దానికన్నా 2 సంధిలు అది కూడా కలిపి మాకు ఒక 181 ఇల్లులు మాకు యాడ్ చేస్తే మా వాడకి న్యాయం అవుతుంది. లేకపోతే 100 ఫీట్ రోడ్ సిరిసిల్ల రోడ్ జంప్ చేసి 64 డివిజన్లో యాడ్ చేసిండ్రు. ఇది అన్యాయం. ఇది మున్సిపల్ టీపీఎస్ వాళ్ళు చేసిన ఎంక్వైరీ ఎవరున్నారు, రాజ్ కుమార్ సార్ ఇంకా ఎవరెవరున్నారు అందరూ కరప్ట్ అయి చేసిండ్రు. ఇది కరప్ట్ చేసిండ్రు. సెంటర్ నుంచి తన్ని ఎట్లా తీస్తారన్నా ఇది. నేను కోర్టుకు పోతా 100%. నాకు న్యాయం కాకపోతే నేను కోర్టుకు పోతా. మా అయితే ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకు పోతా. అక్కడికి న్యాయం జరగకపోతే హైకోర్టు పోతా నేను. రైట్, థ్యాంక్ యూ.